హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా రాబోయేటువంటి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 99 రూపీస్కు 1500 బిట్స్ తోటి తెలంగాణ చరిత్ర టెస్ట్ సిరీస్ కావచ్చు. అదేవిధంగా 3000 బిట్స్ తోటి తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 రూపీస్ 6 months వ్యాలిటీతో ఉంది. దాంతోపాటుగా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో వాటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబర్లో అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఎస్ఐ పరీక్షకు 91.32% హాజరు. యూనిఫామ్ సర్వీస్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో యూనిఫామ్ సర్వీస్ల ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబర్లో వెలువడే అవకాశం ఉంది. తొలుత ఎస్ఐ అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి Tslprb ఆదివారం నిర్వహించింది. 554 పోస్టుల కోసం 2,47,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు మరో 35 పట్టణాల్లో 503 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. సో 2,25,000 అంటే 91.32% హాజరయ్యారని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ఈ నెల 21న కానిస్టేబుల్ల ఎంపికకు సంబంధించినటువంటి పరీక్షకు సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ ఉద్యోగాలకు 9.54 లక్షల మంది పోటీ పడుతున్నారు. సో వడపోత కోసం ఉద్దేశించినటువంటి ఈ పరీక్షలను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తున్నారు. 2-3 రోజుల్లో ఎస్ఐ పరీక్ష ప్రశ్నపత్రంకి విడుదల కానుంది. కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రాథమిక పరీక్షకు సంబంధించి నెలాఖరులోపు కీ ఇవ్వాలని నియామక మండలి భావిస్తుంది. సో మూల్యాంకనాన్ని వేగంగా పూర్తి చేసి వచ్చే నెలలోనే వీటి ఫలితాలు వెల్లడించే యోచనలో ఉంది. అక్టోబర్లో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వాటి ఫలితాలను నవంబర్ చివరిలో ప్రకటించి జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్షలు జరపాలని తలపిస్తుంది. సో మార్చిలోగా ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి పీఈటీ కావచ్చు, పీఎంటీ నిర్వహణపై దృష్టి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో పోలీసు కొలువుల ఎంపికలో కీలక మలివిడత ప్రక్రియపై మండలి ఇప్పటికే దృష్టి సారించింది. సో ప్రాథమిక రాత పరీక్షలో అర్హులైనటువంటి అభ్యర్థులకు అక్టోబర్ 2వ వారం నుంచి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లాంటి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీసు మైదానాలు కావచ్చు, ఇతర క్రీడా ప్రాంగణాలు ఎంపికపై దృష్టి సాధించింది. సో సుదీర్ఘ ప్రక్రియ అయిన ఈ పరీక్షలే నియామకాల్లో కీలకం. సాధారణంగా రాత పరీక్షలకు ఇతర శాఖల అధికారులు పర్యవేక్షకులుగా వ్యవహరించే వీలుంటుంది. శారీరక సామర్థ్య పరీక్షలకు మాత్రం పోలీస్ అధికారులే పర్యవేక్షకులుగా ఉండాలి. దీంతో ఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లో యంత్రాంగం నిమగ్నమైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే సో కీ అనేటువంటిది మనకు సెప్టెంబర్లో ఫలితాలు అనేది సెప్టెంబర్లో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. దాంతోపాటుగా అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సో మనకు ఈవెంట్స్ పెట్టేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా జనవరి లేదా ఫిబ్రవరిలో తుది పరీక్ష మనకు ఫైనల్ ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. మార్చి లోపు ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాలని Tslprb భావిస్తున్నట్లు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇదే ఈనాడు న్యూస్ పేపర్లో నిన్న జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక కీ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. సో మొత్తం అన్ని సెట్స్ ఇక్కడైతే ఉన్నాయి. ABCD సెట్ వైజ్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీలైతే దీనికి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ క్లిప్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి రైటింగ్ చేస్తాను. సో ఎవరైనా కావాలంటే చూసుకోండి. ఇది ఒక ప్రాథమిక కీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు నిన్న జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి సో ఇక్కడ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూసినట్లయితే టైం టేకింగ్ ఆర్థమెటింగ్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ ప్రిలిమ్స్ అనాలిసిస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం నిర్వహించినటువంటి ఎస్ఐ ఆఫ్ పోలీస్ ప్రిలిమ్స్ పరీక్ష గతంలో నిర్వహించిన పరీక్షల కంటే ఆర్థమెటిక్ విభాగం టైం టేకింగ్గా ఉంది. అయితే రీజనింగ్ ప్రశ్నలు మాత్రం సులభంగా ఉన్నాయని పోలీస్ పరీక్షల నిపుణులు శీలం దేవేందర్ రెడ్డి విశ్లేషించారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆర్థమెటిక్ ప్రశ్నలు మంచి టైం టేకింగ్గా ఉండడం వల్ల అభ్యర్థులు కొంత గాబరా పడవలసి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా రీజనింగ్ ప్రశ్నలు సులభంగా ఉండడం వల్ల చాలా వరకు చాలామంది 20 to 25 మార్కులు పొందగలుగుతున్నారు. జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ తెలంగాణ చరిత్ర, ఫిజిక్స్పై దృష్టి సాధించారు. ప్రశ్నలు కూడా డైరెక్ట్గా ఉండడం వల్ల అభ్యర్థులకు కొంత ఊరట లభించినట్లయింది. అండ్ అదేవిధంగా పాలిటీ, కెమిస్ట్రీ, బయాలజీలో అతి తక్కువ ప్రశ్నలు అడిగిన
మంచి కఠినత్వాన్ని కలిగినటువంటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులకు మొదటి నుంచి ఉన్న ఒకే ఒక భయం నెగిటివ్ మార్కింగ్ ఉండటం వల్ల తెలిసిన సమాధానానికి కూడా 1-2 సార్లు ఆలోచించి కానీ బబ్లింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. సో ప్రశ్నల కఠినత్వాన్ని సాధారణ స్థాయిలోనే ఇచ్చారు. మొత్తానికి మంచిగా కష్టపడి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు సులభంగా క్వాలిఫై అయ్యే విధంగా ప్రశ్నపత్రం ఉంది. సో చివరి నోటిఫికేషన్ లాగా ఈసారి విమర్శలకు తావిచ్చేటువంటి ప్రశ్నలు కావచ్చు, సందిగ్ధ సమాధానాలు గల ప్రశ్నలు లేకుండా పేపర్ సెట్టింగ్ చాలా బాగా చేశారని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పేపర్ అనాలిసిస్ కనుక చూస్తే ఆర్థమెటిక్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో వాటికి సంబంధించి ఏ టాపిక్, ఇప్పుడు శాతాల నుంచి 2 క్వశ్చన్స్, ఘన పరిమాణం నుంచి 3 క్వశ్చన్స్, వైశాల్యాలు 3 క్వశ్చన్స్, ఇట్లా మొత్తం అనాలిసిస్ చేశారు. ఇక రీజనింగ్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఇక జనరల్ స్టడీస్లో మనకు ఇండియన్ హిస్టరీ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి, ఇండియన్ హిస్టరీ. అండ్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ప్లస్ ఉద్యమం సంబంధించి 16 క్వశ్చన్స్ అని ఇచ్చారు ఇక్కడ. ఇండియన్ జాగ్రఫీ 12, వరల్డ్ జాగ్రఫీ 5, ఎకనామిక్స్ 11, పాలిటీ 5, అండ్ ఫిజిక్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 14, కెమిస్ట్రీ 2, బయాలజీ 4 ఇచ్చారు, కరెంట్ అఫైర్స్ 11. సో ఇది జనరల్ స్టడీస్కి సంబంధించిన అనాలిసిస్ అని చెప్పేసి మనకి ఈరోజు ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్. సో నిన్న జరిగినటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి అనాలిసిస్ అది. ఇక నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 103 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆఫీసర్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 30 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ఈనాడు నమస్తే తెలంగాణలో కనుక చూసినట్టయితే సాఫీగా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష అంటూ చూడవచ్చు. సో 2.25 లక్షల మంది హాజరు. సో TSLPRB వెబ్సైట్లో పరీక్ష కీ అని కూడా ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఈ పరీక్ష కీ ఇప్పటివరకు మనకి ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. సో దీనిలో ఇక్కడ వెబ్సైట్లో ఉంచినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు అని చెప్పేసి సో వివి శ్రీనివాస్ తెలిపినట్లు కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటివరకు అయితే ఇంకా మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేటువంటిది పెట్టలేదు. మేబీ ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు సో నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి కీ పెట్టే ఛాన్స్ ఉంది. చాలామంది ఏంటంటే ఇది OMR షీట్ కూడా పెట్టాలని చెప్పేసి అంటున్నారు, కార్బన్ పేపర్ లాంటిది. ఎందుకంటే ఎవరు ఎన్ని బిట్స్ పెట్టారనేది తెలియదు కదా. సో కొంతమంది టిక్ చేసుకోకపోవచ్చు, ఆ 200 క్వశ్చన్ టైం సరిపోకపోవచ్చు కనుక సో కంపల్సరీ OMR షీట్ కూడా పెడితే బాగుంటుంది. అప్పుడే మా కీ పెడితే దాని యొక్క ప్రయోజనం అనేది ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా చాలామందికి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉండరు కదా, సో అట్లా పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మరి చూద్దాం, మరి కీ రిలీజ్ చేస్తారా, దాంతోపాటుగా OMR షీట్ సంబంధించినటువంటి కార్బన్ పేపర్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ నమస్తే తెలంగాణపై ప్రశ్న అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ తెలంగాణ జాబ్ స్పెషల్ అని చెప్పేసి సబ్జెక్టు సంబంధించిన ఆర్టికల్ కనుక చూసినట్టయితే మనకు సో ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ రాష్ట్రపతికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు చైతన్యదేవ్ సార్ రాసినటువంటి ఆర్టికల్, చాలా బాగుంది. సో ఒకసారి చూడండి. మొత్తం మనకి ఈ మధ్యలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగాయి కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి మనం కొన్ని బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మీ కంప్లీట్ డీటెయిల్స్ ఒకటే ఆర్టికల్లో ఒకటే పేపర్ క్లిప్లో ఉంటాయి కనుక ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ వ్యవసాయం అంటూ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కూడా మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్స్ అయితే వచ్చారు. ఇవి మనకి ఈరోజు 3 న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ఆర్టికల్స్ కింద చూడవచ్చు. నెక్స్ట్ అవుట్సోర్సింగ్కు సర్దుబాటు శాఖ అంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో గురుకులాల్లో VROల అలజడి, సర్దుబాటులో భాగంగా సొసైటీలో పోస్టింగ్లు ఇస్తున్నటువంటి అధికారులు ఎస్సీ గురుకుల సొసైటీలో 65 మంది నియామకం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభావం చూపించేటువంటి అవకాశం, దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి వారంతా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి, మిగతా గురుకులాల్లోనూ త్వరలో VROల సర్దుబాటు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గురుకులాల్లో VROల యొక్క సర్దుబాటు చేస్తున్నట్లుగా ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు VRO సర్దుబాటులకు సంబంధించి డైలీ అంతే న్యూస్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ 1681 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మనకి ఏపీలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ DAO పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి కూడా ఈరోజు మరొకసారి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.